అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మేక కైమా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను 1/2 kg మేక కైమా మాంసం తీసుకున్నానండి. దీన్ని శుభ్రం కడిగేసి మట్టి పాత్రలో ఈ మాంసం ములిగే వరకు వాటర్ వేసుకుని అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒక 15 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి. ఆ వాటర్ అంతా తీసేసి అదే పాత్రలో తగినంత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేపినప్పుడే తగినంత ఉప్పు వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ కైమాలోకి అల్లం ఎక్కువ పడద్దండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న కైమా కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని తగినంత పసుపు కారం వేసుకున్న తర్వాత వాటర్ వేసి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోద్దండి. అప్పుడు అందులో మనం మసాలా వేసేసి చిన్న మంట పెట్టుకోవాలండి. చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో, బాగా రెడీ అవుద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది మాంసాన్ని ఉడకపెట్టకుండా వండుతారండి, కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.